ఆమేన్. పౌలు భక్తుడు వ్రాసిన పత్రికలు ఎన్నున్నాయో తెలుసా? బైబిల్లో 14 పత్రికలు ఉన్నాయి. 14 పత్రికలో మొదటి పత్రిక ఈ దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. చెప్పండి, మొదటి పత్రిక ఏది? దైవజనుడైన అపోస్తులుడైన పౌలు భక్తుడు వ్రాసిన పత్రికల్లో మొదటి పత్రిక ఏదంటే దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. క్రీస్తు శకం 62వ సంవత్సరంలో పౌలు ఈ పత్రిక వ్రాసాడు. చాలా శ్రేష్టమైన పత్రిక అండి. దెస్సలోనిక అనే పేరు మీకు ఎప్పుడైనా తెలుసా? అలెగ్జాండర్ చక్రవర్తి కుమార్తె పేరు దెస్సలోనిక. ఇది గ్రీసు దేశస్థుల పట్టణం. దెస్సలోనిక అనేది ఒక పట్టణం. ఎవరి పేరు మీద ఈ పట్టణం కట్టబడిందంటే అలెగ్జాండర్ మహాచక్రవర్తి, గ్రీసు దేశపు చక్రవర్తి, గ్రీకు వీరుడని పిలువబడే అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క కుమార్తె దెస్సలోనిక, ఆమె పేరు మీదే ఆ పట్టణం కట్టబడింది. బాగా చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి. ఆ పట్టణంలో పౌలు వెళ్ళి సువార్త ప్రకటించి కొంతమందిని ప్రభు కొరకు ఆయన మార్చి వారి ద్వారా అక్కడ ఏం ఏర్పాటు చేశాడు? సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘంలో పౌలు ఇంచుమించు 15 నెలలు మాత్రమే పనిచేశాడు. ఎన్ని నెలలు పనిచేశాడు చెప్పండి? 15 మంత్సే ఇంచుమించు. అది కూడా 12 నుంచి 15 నెలలు అని రాశారు. 15 నెలలు మాత్రమే పరిచర్య చేసి ఆ సంఘాన్ని బలపరుస్తూ వేరే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం నుంచి ఈ సంఘానికి పౌలు ఈ పత్రిక వ్రాశాడు. చాలా విషయాలు, ఆత్మీయమైన విషయాలు ఈ పత్రికలో మనం చూస్తాం కదండి. చాలా విషయాలు మనం ఈ పత్రికలో చూస్తాం. ఒకసారి నేను యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి మనం ఈ పత్రికను ధ్యానం చేశాం. అయితే ఈరోజు మన అంశం అది కాదు. మనం చూద్దాం 12వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసి ధైర్యం ఎలా వస్తుందో, యేసు ప్రభు ఎలా ధైర్యపరుస్తాడో ఆ విషయాలు ఒక 4 చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. చూడండి, దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని ఏం చేయండి? మన్నన చేసి. బుద్ధి చెప్పు వారిని ఏం చేయాలంట? మన్నన అంటే అర్థం ఏం చెప్పండి? గౌరవించండి. బుద్ధి చెప్పేవారిని ఏం చేయండి? కానీ ఈ రోజుల్లో బుద్ధి చెప్పేవారిని గౌరవించే వాళ్ళు లేరు. మరి ఏం చేస్తారు పాస్టర్ గారు? దైవజనులు ఏదైనా ఒక మాట బుద్ధి చెప్పారనుకోండి, అయ్యా నీ ప్రవర్తన సరిగా లేదు, ప్రవర్తన సరి చేసుకో, అమ్మా నీ ప్రవర్తన సరిగా లేదు, ప్రవర్తన సరి చేసుకో, జీవితాన్ని బాగు చేసుకో అనే మంచి మాట చెప్పారనుకోండి. బుద్ధి అంటే అదే. బుద్ధి చెప్పటం అంటే మంచి మాట చెప్పటం. ఏదైనా ఉపయోగకరమైన మాట చెప్పి బుద్ధి చెప్పే మాట ఏదైనా చెప్పారనుకోండి, దైవజనులు ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ మన్నన చేసి 13వ వచనం కూడా చదువుదాం. వారి పనిని బట్టి వారిని ఏం చేయాలంట? ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నా. ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. ప్రేమతో చూసుకోవాలి దైవజనులను, మిక్కిలి ఘనముగా ఎంచాలి. వారి పరిచర్యను బట్టి, వారి పరిశుద్ధతను బట్టి, వారు సంఘంలో చేస్తున్న పరిచర్య ప్రయాసను గుర్తు చేసుకొని వారిని ఘనముగా ఎంచాలని పౌలు రాస్తే, ఆమోస్ ఎప్పుడో రాశాడు. బుద్ధి చెప్పేవారిని ఏం చేస్తారు తెలుసు ఈ రోజుల్లో? ఆమోసు గ్రంథం చూడండి అమ్మా, ఆ మాట చూద్దాం. ఆమోసు గ్రంథం, ఆమోసు ప్రవక్త వ్రాసిన గ్రంథం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం చూడండి అమ్మా. 5వ అధ్యాయము 10వ వాక్యం చదువుతున్నా. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 10వ వాక్యం ఏముందో చూడండి అక్కడ. ఆమోసు గ్రంథం నేను చదువుతానమ్మా, చక్కగా మీరు వినండి, చూడండి, రాసుకోండి. ఆమోసు గ్రంథం 5:10. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు ఏం చేస్తారు? పగ పట్టుదురు. ఏం పడతారండి? పగ. దైవజనుల మీద పగబట్టే వాళ్ళు ఎక్కువయ్యారు. పగబడతారు. వారి పరిచర్యను బట్టి వారిని ఏం చేయమన్నాడు పౌలు? మన్నన చేసి
ప్రేమతో మిక్కిలి ఘనముగా ఏం చేయాలి, ఎంచాలి అని పౌలు చెప్తే, బుద్ధి మాటలు చెప్పి బ్రతుకు సరిచేసుకుంటామని చెబితే, ఈ రోజుల్లో బుద్ధి చెప్పు వారిని ఏం చేస్తున్నారు, పగపట్టుదురు. యథార్థముగా మాట్లాడు వారిని ఏం చేస్తారు, అసహ్యించుకుంటున్నారు. మరి సంఘంలో పాస్టర్ గారు వారు నీ మీద పగబడుతున్నారండి, అక్కడక్కడ అట్లాంటి మాటలు మేము వింటున్నామో మీకెందుకు అని అంటే, మీరు పగబడితే బుద్ధి చెప్పకుండా ఆపేస్తామా? దైవజనుడు వచ్చిందే బుద్ధి చెప్పటానికి, దైవజనుడు వచ్చిందే సరి చేయటానికి, దైవజనుడు వచ్చిందే మంచి మాటలు చెప్పటానికి, దైవజనుడు వచ్చిందే దేవుని చిత్తం మీకు బయలుపరచడానికి వచ్చాడు. మరి మీరు పగబడితే దైవజనుడు వదిలేస్తాడా? వదిలేయడు. దైవ సేవకు సమర్పించుకున్న రోజే సేవకైనా చావుకైనా సిద్ధం అంటాడు. అది పరిచర్య అంటే. గిబ్సన్ దొరగారిని రామాయపట్నం బ్యాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీ RBTS ఎంబ్లం తయారు చేయండి అన్నారంట మిషనరీస్ అంతా. బాగేష్ దొరగారు, ఆ రోజుల్లో ఉన్న పూర్వీకులైన దొరగారంతా, సేవకులంతా, మీకేదైనా ఆలోచన వస్తే ఈ RBTSకి ఏదైనా ఎంబ్లం తయారు చేయండి అంటే, ఇప్పుడు ఇక్కడ ఎద్దుని గీసాడు ఆయన. గీసి ఎద్దు అంటదంట, కావలి ఇటువైపు నాగలు ఉంటుంది, కుడివైపు నాగలు ఉంటుంది, ఎడమవైపు బలిపీఠం ఉంటుంది. నన్ను పని చేయించుకొని నాగలితో పని చేసుకుంటే దున్నటానికైనా సిద్ధమే, లేదు ముక్కలు ముక్కలుగా చేసి బలిపీఠం మీద బలిచ్చిన బలిపీఠంలో బలి అర్పించబడటానికైనా సిద్ధమే అని కింద క్యాప్షన్ రాశాడు ఆయన. సేవ అంటే చావుకైనా సిద్ధమే, సేవకైనా సిద్ధమే సేవకుడు. మీరు పగబడుతున్నారు, మీరు ద్వేషిస్తున్నారు, మీరు అసహ్యించుకుంటున్నారని సేవకుడు బుద్ధి చెప్పే మాటలు ఆపేస్తాడు? ఆపేయుడు. నిజమైన సేవకుడు ఆపేయుడు. మీరు ఎంత పగబడతారో. రాత్రి ఒక ఆయన చెప్తున్నారు, ఈ రోజుల్లో మనుషులండి శ్వాస తీసుకోవటం వల్ల బ్రతుకుతున్నారు, డైట్ బాగా మంచి డైట్ తీసుకోవటం వల్ల బ్రతుకుతున్నారు, మరి ప్రాముఖ్యంగా మూడోది దేనికోసం ఎలా బ్రతుకుతున్నారో తెలుసా? దీర్ఘాయుష్మంతులుగా ఎలా బ్రతుకుతున్నారో తెలుసా? పగ పెంచుకోవటం వల్ల కూడా బ్రతుకుతున్నారండి. ఒక మనిషి మీద పగ పెంచుకొని పగెప్పుడు తీర్చుకోవాలా, పగెప్పుడు తీర్చుకోవాలా, పగెప్పుడు తీర్చుకోవాలా, పగెప్పుడు తీర్చుకోవాలా, పగెప్పుడు తీర్చుకోవాలా, ఈ పగ ఎప్పుడు దాని మీద కూడా ఎక్కువ కాలం బ్రతుకుతున్నారండి మనుషులు అని అన్నాడండి ఒక ఆయన. ఆశ్చర్యపోయిన రాత్రి అసలు ఈ వాక్యం చూస్తుంటే కూడా నాకు ఆశ్చర్యం. పగ 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 పగ. బాప్తిస్మిచ్చి యోహాను ఏమీ చేయలే. హేరోదుని అడిగాడు, నీకు భార్య ఉందిగా, నీ భార్య కాదని నీ తమ్ముడు భార్యతో ఉండటం పాపమా కాదా? అది మంచిది కాదు కదయ్యా. పొరుగువాని భార్యను ఆశించదని బైబిల్ చెప్తుంది. పొరుగువాని భార్యను ముట్టువాడు శిక్ష తప్పించుకున్నాడని బైబిల్ చెప్తుంది. పొరుగువాని భార్యను ముట్టి నాశనం తెప్పించుకోవటం కంటే ఆ పాపాన్ని వదిలిపెట్టి ఆ కుటుంబాన్ని సరి చేసుకోవచ్చు కదా. నీ బ్రతుకును బ్రతకచ్చు కదా, నీ భార్యతో సంతోషించవచ్చు కదా, నీ కుటుంబంతో అని చెబితే, ఆ మంచి మాట చెబితే ఈమెం చేసిందో తెలుసా? కొంతమంది లేడీస్ ఉంటారండి. ఈ లేడీస్ ఏం చేస్తారంటే, ఎక్కడ వాళ్ళ పాపాన్ని ఖండిస్తారో దాన్ని వెంటనే ఏం చేస్తారో తెలుసా? చెలరేగుతారు. అస్సలు మౌనంగా ఉండరు. వారి పాపానికి అడ్డం వచ్చింది అంటే వారు ఏదైనా చేయటానికి ముందుకు వస్తారు. వాళ్ళ ఈగో ఎక్కడైనా దెబ్బ తినింది అంటే వాళ్ళు ఏదైనా చేయటానికి ముందుకు వస్తారు. అమ్మో మామూలు ఆడవాళ్ళు కదండి, బైబిల్లో ఉన్నారు కొంతమంది జీవితాలు. అతల్య చనిపోతే దేశం నెమ్మదిగా ఉందని ఉంది. మరి కొంతమందిని ప్రభు ఎప్పుడు పిలుచుకుంటాడో తెలియదు, కానీ నెమ్మది కోసం, సమాధానం కోసం అయితే ఆ కార్యాలు జరిగిస్తాడు దేవుడు. ఆ హేరోదు తమ్ముడు భార్య చెప్పాడు, సేవకుడు కాబట్టి చెప్పాడు. అది తప్పయ్యా. దేశాన్నేలే ఒక మంచి అధికారి నువ్వు, ఈ ప్రవర్తన మంచిది కాదని చెప్పినందుకు వెంటనే బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేశాడండి? జైల్లో వేశారు. జైల్లో వేసి ఆయన ఏదో పాపం జైల్లో అన్నం తింటా ఉంటే ఒకరోజు ఆయన హేరోదు జన్మదినోత్సవం వచ్చింది. ఏం చేస్తుంది?
ఆమె కుమార్తె నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తుంటే హేరోదు అడిగాడు, సంబరంపడి, నీకు ఏది కావాలని ఇస్తా అని అంటూ రాజ్యంలో సగం అడిగినా ఇస్తా. ఏమండి, ఈ చిన్నపిల్ల ఏమడగచ్చు చెప్పండి? నాకు అదిగో అది మొత్తం ప్లే గ్రౌండ్ అంతా ఇస్తే నేను ఆడుకుంటాను అని అనొచ్చుగా. ఏమడిగిందో తెలుసా? పోయి వాళ్ళ అమ్మని అడిగింది. వాళ్ళ అమ్మ ఏమని చెప్పిందో తెలుసా? ఆ చిన్నపిల్లకి, నాకు నువ్వేమడుగుతావు తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను ఏం కావాలి? తల కావాలని అడిగింది. ఏందండి అసలు? వేట తల అడిగితే పులుసు పెట్టుకొని తినచ్చులే అమ్మా అని అనొచ్చు కదండి. హేరోదు బాప్తిస్మిచ్చి యోహాను తల ఏం చేసుకుందామమ్మా? ఆ చిన్నపిల్లని అడగాలగా. తల్లిదండ్రులు ఎలా నడిపిస్తారో, తల్లిదండ్రులు ఎలా నడుస్తారో పిల్లలు కూడా ఏం చేస్తారు చెప్పండి? పగ, ప్రతీకారం. అదే పాటలో ఆ అమ్మాయి కూడా అడిగిందండి అమాయకంగా. అంతమందిలో వాగ్దానం ఇచ్చేసరికే హేరోదు రాజు ఏం చేశాడు తెలుసా? పోయి ఏం తీసుకొనిరా? బాప్తిస్మిచ్చి యోహాను తల కొట్టించుకొని వచ్చిన తర్వాత సేవకుడు చనిపోయాడండి. తల తెగింది, సేవకుడు చనిపోయాడు. నేను అడుగుతున్నా, ఆ పాపంలో ఉన్న స్త్రీ ఏమైనా నెమ్మది పొంది ఉంటుందా? జీవితంలో ఏ రోజైనా నెమ్మదిగా బ్రతికుంటుందా? నేను ఒక సేవకుడు తల అడిగానే, నాకు ఇప్పుడు ఏమైనా నెమ్మది దొరికిందా? ఎంతకాలం బ్రతికుందో తెలుసా? తర్వాత ఆ హేరోదు తర్వాత ఏమయ్యాడో తెలుసా అండి? ఆ మరుసటి సంవత్సరాల్లోనే పురుగులు పడి చనిపోయాడు. మరి ఏమ జీవితం ఏమై ఉంటుంది? సేవకుడు కమ్మగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని ఉంటాడు. మరి ఏమేమై ఉంటుంది? పగబట్టి ప్రతీకారంతో చంపిన ఏమేమై ఉంటుంది? ఏమి కుటుంబం ఏమై ఉంటుంది? ఆలోచన చేయండి. పగ, ప్రతీకారం మనిషిని పాడు చేస్తుంది. దేవుని సన్నిధికి వచ్చే మనము పగలతో బ్రతకూడదు, ప్రతీకారేచ్ఛతో బ్రతకూడదు. పగ, ప్రతీకారం నిన్నేం చేస్తుందో తెలుసా? నీకు తెలియకుండానే నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ వంశాన్ని కూడా పాడు చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దైవజనుల మీద, బుద్ధి చెప్పేవారి మీద, ఇంట్లో మంచి చెప్పే వాళ్ళ మీద మనం పగలు, ప్రతీకారాలు. మనిషి జీవితం ఎంతండి? రాత్రి ఎందుకో బాగా అలసిపోయి నేను వీళ్ళు వార్తలు ఏంటంటే చూస్తూ ఉన్నా. కొన్నిసార్లు వార్తలు వస్తూ ఉంటాయి, భలే వస్తూ ఉంటాయి. పారాని ఆరకముందే, ఏం ఆరకముందే చెప్పండి? పారాని ఆరకముందే ఏమయ్యారంట? ఆ నవ దంపతులు ఏమయ్యారంట? యాక్సిడెంట్లో చచ్చిపోయారంట. పారాని ఆరకముందే. మనిషి జీవితం ఎంతండి? నువ్వు పగబెట్టుకొని, ప్రతీకారం పెట్టుకొని, ఈగో పెట్టుకొని, ఇది నాదే చెల్లాలి అని బ్రతికితే ఎంతకాలం? ప్రభు పిలిస్తే ఎంతకాలం? కృపగల దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. జీవితం మార్చుకోవడానికి చూస్తాడు. అదే పగ, అదే ప్రతీకారంతో బ్రతుకుతున్నారు అనుకో, ప్రభు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. దేవుని పిలుపు ఎప్పుడు అందుకుంటారో తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. పౌలు ఎంత చక్కటి మాటలు రాస్తాడో చూడండి. ఇప్పుడు దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికైల సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 12-13 వచనాలు చదివి ఇప్పుడు 14 వచనం. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకునే వారికి ఏం చెప్పండి? కొంతమంది ఉంటారు, వాళ్ళకి క్రమము తెలియదు, తెలిసినా జీవించరు. అలాంటి వారికి దైవజనులు ఏం చెప్పాలి చెప్పండి? అక్రమముగా నడుచుకునే వారికి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి కదండి. బైబిల్ అదే చెప్తుంది. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పటికీ నేర్పించకపోతే ఎలా నేర్చుకుంటాడు? ప్రశ్న అడుగుతున్నా, చెప్పండి. బుద్ధి చెప్పకపోతే ఎలా బుద్ధిలోకి వస్తాడు? అంత వయసు వచ్చిందిలాంటి వాళ్ళే తెలుసుకుంటారు పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. కానీ ఎలా తెలుసుకుంటారు? ప్రభువే చెప్పాడు కదా, వారికి బుద్ధి చెప్పండి. అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి. దైవజనుల పనే అది కదండి. ఆదివారం దేవుని సన్నిధికి వస్తాం. ఇప్పుడు మీరు సిలువ ధ్యానాలు కాబట్టి రోజు వస్తున్నారు, మంచిది, చాలా సంతోషం.
బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యేసయ్య గురించి 2 మాటలు చెప్తా. యేసయ్య ఎవరో తెలుసా? ఆయన చాకలివాణి ఎవరంట? ఎందుకు సబ్బుతో పోల్చారు యేసయ్యని చెప్పండి? ఏమి సబ్బు కాకపోతే బ్రష్ అనొచ్చుగా. ఎందుకు చాకలివాణి దేంతో పోల్చారు? సబ్బు వంటి వాడు. సబ్బు ఏం చేస్తుంది? చెప్పండి అబ్బా, మీరు అసలు వాడరమ్మా, మీకు తెలీదా? సబ్బు ఏం చేస్తుంది? ఏ సోప్ అయినా దేనికోసం వాడతామో? శుద్ధి చేయటం కోసమే, శుభ్రం చేయటం కోసమే. ఏ సోప్ అని దేనికని చెప్పండి? యేసయ్య వాక్యము కూడా దేని కొరకు చెప్పండి? శుద్ధి చేయటం కొరకే. దేని కొరకు చెప్పండి? శుద్ధి చేయబడటం కొరకే. శుద్ధి చేయబడాలి. యేసయ్య పేరే చాకలివాణి. ఎవరంటే ఆయన సబ్బు. రెండవది యేసయ్య గురించి ఇంకో మాట ఉంది, కంసాలివాణి సుత్తి వంటి వాడు. వెరీ గుడ్. సుత్తి ఏం చేస్తుంది చెప్పండి? సరిచేస్తుంది. యేసయ్య సబ్బు వంటి వాడు, కంసాలివాణి సుత్తి వంటి వాడు, అగ్ని వంటి వాడు, సరిచేయువాడు కదండి. కాబట్టి దేవుని వాక్యము దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకంటే మనల్ని మనం ఏం చేయాలి చెప్పండి? సరిచేయబట్టం కొరకే. కాబట్టి పౌలు ఈ విషయాలన్నీ ఎరిగినవాడై ఒక దైవజనుడుగా 14 వచ్చిన అంటున్నాడు, సహోదరులారా మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకోని వారికి ఏం చెప్పండి? బుద్ధి చెప్పుడి. ధైర్యము చెడిన వారిని ఏం చేయండి? ధైర్యం. ఎంత చక్కటి మాటలు. మళ్ళీ ఆ అంశం దగ్గరికి వద్దాం. తర్వాత బలహీనులకు ఏమివ్వండి? ఓతనీయుడి. అందరి ఎడల ఎలా ఉండండి? దీర్ఘశాంతము గలవారై యుండుడి. అది ఎంత చక్కటి మాట. తర్వాత 15 వచ్చినాం, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. చూసారండి, కీడునకు ఏం చేయకూడదు మనం. ఒకవేళ ఎవరైనా తెలుసో తెలియకో కీడు చేసిన, కదండి, వాస్తవంగా కీడు చేస్తుంటారు పాపం. ఏ తల్లి కన్న కొడుకో వచ్చి మన మధ్యలో సేవ చేస్తాడు కదండి. ఎప్పుడు నన్ను సేవలో తీసుకొచ్చి నా దైవజండి ఇదే మాట అనేవాడు, మీ బిడ్డలనేమో మీరు డాక్టర్లు చేయాలని, మీ బిడ్డలనేమో మీరు యాక్టర్లను చేయాలని, కలెక్టర్లను చేయాలని, కండక్టర్లను చేయాలని, ఏదో చేయాలని మీ పిల్లల్ని మీరు అటు లోకంలో చదివించారు. దేవుని పరిచర్యకి సమర్పించుకొని సేవ కొరకై సమర్పించుకొని వచ్చిన ఆ దైవజనుడి మీద కీడు చేయాలని చూస్తే కదండి, ఆ తల్లిదండ్రులు ఎంత, మీ పిల్లల్నే ఏదన్నా అంటే మీరు తట్టుకోగలరా? మీ పిల్లల్నే అదంటే కదండి. మొన్న ఒక ఆమె స్కూల్లో పెద్దగా మధ్యాహ్నం పూట నేను పిల్లలకి అన్నం వేయటానికి వెళ్తే పెద్ద గొడవ ఆడుతుంది. ఏందండి గొడవ ఆడుతుందని ప్రిన్సిపల్ గారు వచ్చారు, మేడం గారు వచ్చారు. ఆ పిల్లోడు, వాళ్ళు ఎంత పిల్లలు తెలుసండి? 2nd క్లాస్ పిల్లలు. ఆ పిల్లోడు మా పిల్లోడి మీద చెవిలో ఇసుకేసాడండి. చెవిలో ఏమేసాడంట? చెవిలో ఇసుకేసినందుకు వాడికి టీసీ ఇస్తారా ఈరా? నా పిల్లోడి మీద వాడు ఏమేసాడు? చెవిలో ఇసుకేసాడండి. ఏం అడుగుతుంది, మరి మీ పిల్లోడు ఏం చేశాడు? ముక్కు పిండాడు. ఇప్పుడు ఆ పిల్లోడికి టీసీ ఇచ్చి పంపిస్తానండి. రేపొద్దున వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆమె చాలా తెలివైన మాట చెప్పింది. ఏం చేస్తారో తెలుసా? చక్కగా రేపు ఏ స్కూల్ బస్సులో ఈరోజు స్కూల్కి వచ్చారో వాళ్ళు రేపు ఉదయం ఆడుకుంటా మళ్ళీ దేంట్లో వస్తారు? అదే స్కూల్లో బస్సులో వస్తారు. ఇప్పుడు ఆ టీసీ ఇచ్చి ఆ పిల్లని పంపిస్తే ఆ పేరెంట్స్ ఏమవుతారో తెలుసండి? ఏంటి మీరు మాట్లాడేది? కీడుకు ప్రతి కీడు కోరుకోబాకండి. ఎవరైనా కీడు చేసినా దేవుని పిల్లలు కీడుకు ప్రతి కీడు కోరుకోబాకండి. ఎంత చక్కటి మాటలు వచ్చాడండి కదండి. తెలుసో తెలియకో కొంతమంది కీడు చేస్తారు. దైవజనులు కీడు చేసేవాళ్ళు కదండి, లేనిపోని మాట్లాడేవాళ్ళు. దైవజనులు యేసన్న గారు అదే అంటాడు, ప్రతి నింద ఒక 100 అంట. నిందలేసే కొద్దీ కీడు చేసే కొద్దీ దైవజనుడు ఎప్పుడు దీవించబడతానే ఉంటారు. మనం కూడా ఎవరికైనా అనవసరంగా కీడు చేయాలని చూసామా, మనం కీడు చేసే కొద్దీ వాళ్ళు ఎదుగుతానే ఉంటారు. సౌలు దావీదు మీద విషపు చూపు చూసి ఏదో చేయాలి, కానీ ఏమైపోయాడు
సౌలు ఏమైపోయాడు? ఎంత చక్కటి వర్తమానాలు మనం విన్నాం. ఏమైపోయాడు సౌలు? దావీదు ఏమైపోయాడు? కాబట్టి అనవసరంగా చేతి మూలంగా, రాత మూలంగా, కోతల మూలంగా కీడు చేయాలని మాత్రం చూసుకోబాక. ఏమీ కారు కదండి. మన వరకు వాళ్ళకేం కాదు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, కమ్మగా పలావులు తింటే హాయిగా ఉంటారు, ఆనందంగా దేవుని కృపను బట్టి ఆనందంగా పరవశిస్తామంట. వాళ్ళకి ఏమీ కాదు. మనం ఎవరికైనా కీడు చేయాలని కూడా మనమే రోజు రోజుకి క్షీణించిపోతామంట. ఎంత చక్కటి మాటలు రాశారు చూడండి. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనానో చేయకుండా చూచుకునండి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషం. చూడండి ఎంత చక్కటి మాటలండి. ఎల్లప్పుడూ దేన్ని అనుసరించి నడుచుకోవాలంట? మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలి. రెండవది ఎల్లప్పుడూ సంతోషముగా. మూడవది ఎడతెగక ఏం చేయండి? ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు కదండి. ఏది జరిగినా మన మేలు కోసమే చేస్తాడు దేవుడు. ఏది జరిగినా మన మేలు కొరకే. రోమా 8:28 ఏమని చెప్పండి? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి చెప్పండి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. తెలుసుకుందాం. అందుకని దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మనకి ఏది జరిగినా ప్రభు మేలుకే చేస్తాడు కానీ కీడు చేయడు. కాబట్టి కృతజ్ఞత చెల్లించండి అని అంటూ, ఎలాగు చేయట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తమో, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చెప్పండి. ప్రతి విధమైన కీడునకును ఎలా ఉండండి? దూరంగా ఉండాల్సిన విషయాలకు మనం దూరంగా ఉండాలి. ఇన్ని చక్కటి మాటలు చెప్తూ మధ్యలో ధైర్యము చెడిన వారిని ఏం చేయండి? ధైర్యం. ఈరోజు మన అంశము ధైర్యము. యేసు ధైర్యపరచువాడు. 4 మాటలు యేసయ్యలో ఉన్న ధైర్యం ఏంటో ఈరోజు మనం చక్కగా చూద్దామండి. అసలు ధైర్యం లేకపోవటానికి కారణం చెప్తాం మీకు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పాపములో జీవించే వ్యక్తి ఎప్పుడు భయపడతానే ఉంటాడు. పాపము ప్రజలకు అవమానం కలుగజేస్తుంది. పాపము ప్రజలకు భయము కలుగజేస్తుంది. పాపం వలన వచ్చు జీతము ఏం తీసుకొస్తుంది? మరణాన్ని కలుగజేస్తుంది. చూడండి, ఒక వ్యక్తి పాపములో బ్రతుకుతున్నాడు అంటే ఆ వ్యక్తి ఎప్పుడు భయంగానే ఉంటాడు. చాలాసార్లు మనం ధైర్యం లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? పాపము అంటే ఏంటి పాస్టర్ గారు అని మీరు అడగచ్చు. ఇటీవల నేను ఆ మాటలు చెప్తా ఉన్నా. తిరుగుబాటు పాపము కదండి. అతిక్రమము, ఆయన అతిక్రమము చేయు వారిలో యెషయా గ్రంథం 53 అతిక్రమము అనే మాటకు నేను రాత్రి చదువుతా ఒక మాట చూశానండి. అతిక్రమం అంటే గీత దాటటం. చెప్పండి, ఏం దాటటం? చెప్పండి. దేవుడు మనందరికి ఒక గీత గీశాడు. బాబు, ఈ గీతలో మీరు బ్రతకండి అంటే చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? ఈ రోజుల్లో గీత దాటుతున్నారు, తెలిసి కూడా దాటుతున్నారు. ఏమైద్దిలే, ఏం జరిగిద్దిలే. అతిక్రమం అంటే అదే. ఆదిమ భాషలో దాని అర్థం అదే, దాని ఇన్నర్ మీనింగ్ అదే. అతిక్రమం అంటే గీత దాటటం, తెలిసి దాటటం, ఏమైద్దిలే అనుకొని కూడా దాటటం. చూడండి, అదే అతిక్రమం అంటే. యేసు ప్రభువారు అతిక్రమము చేయు వారి కొరకై తన ప్రాణం పెట్టానని యెషయా 53 చెప్తా. అది ఒకరోజు అద్భుతమైన సందేశం. యెషయా గ్రంథం 53 అంతా అది ఒక పాట అని రాత్రి నేను చాలాసేపు ధ్యానం చేస్తూ ఉన్నా. సరే, పాపము తిరుగుబాటు, పాపము తొందరపాటు, పాపము తడవుబాటు. అదే పాపం అంటే. ఆలస్యం చేయటం. ఇంకా యేసయ్యను నమ్మకుండా ఆలస్యం చేస్తున్నావా? పాపములో బ్రతుకుతూ ఉన్నావు. ఈ పాపము ప్రజలకు ఏం కలుగు చేస్తుంది? భయాన్ని కలుగు చేస్తుంది. మరి భయం పోవాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు? బైబిల్ ఒక 4 విషయాలే
క్లుప్తంగా చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒక్కని ఆయన ఎదుగు తీసుకుని వచ్చింది. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పారు. చూశారండి, ఒక వ్యక్తి ధైర్యంగా ఎప్పుడు ఉంటాడంటే మొట్టమొదటిగా పాపములు క్షమించబడినప్పుడే. చెప్పండి, ఎప్పుడు చెప్పండి? పాపములు క్షమించబడినప్పుడే. ఇంకా పాపంలో బ్రతుకుతూ ఉన్నట్లయితే, ఇంకా పాపంలో జీవిస్తూ ఉన్నట్లయితే, ఇంకా పాపంలో జీవిస్తూ ఉన్నట్లయితే, మన పాపముల కొరకై కల్వరి శిలువలో యేసయ్య చనిపోయాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. పాపము ప్రజలకు భయాన్ని కలుగజేస్తుంది. యేసుప్రభు ఆ వ్యక్తిని బాగు చేస్తున్నాడు. కుమారుడా నీ పరుపెత్తుకొనిలే అని అన్నాడు కొన్ని సందర్భాల్లో. కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నువ్వు ధైర్యంగా ఉండు, ఎందుకంటే నీ పాపములు ఏం చేయబడ్డాయి? అంటే ఆ వ్యక్తిలో ధైర్యం లేదని ఎరిగిన యేసయ్య, నువ్వు ధైర్యంగా ఉండాలి అంటే మొట్టమొదట నీ పాపాలన్నీ ఏం చేయబడాలి? క్షమించబడాలి. యేసయ్య వచ్చింది అందుకొరకే. యేసయ్య వచ్చింది అందుకే. భూమి మీద మనుష్య కుమారునికి మాత్రమే పాపములను క్షమించే ఏముంది? అధికారం ఉంది. ఆయన సిలువలో కార్చిన రక్తము ప్రతి పాపమును ఏం చేస్తుంది? కడుగుతుంది. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన ఎవరు? నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి ఏం చేస్తాడు? సమస్త దుర్నీతిని మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? పవిత్రులుగా చేస్తాడు. పాపం క్షమించబడ్డప్పుడే మనం ఎలా ఉంటాం చెప్పండి? ధైర్యముగా ఉండగా. పాపం క్షమించబడిందా? ఎంతకాలం పాపంతో బ్రతుకుతాం? పాపము అనే మాటలో మధ్యలో తీసేయండి. ఏముంది? పాము ఉంది. పాము ఏం చేస్తామా? పాము కరుచును. చెప్పండి, పాము ఏం చేస్తుంది? అది కూడా నేను చెప్పాలి. చెప్పండి, పాము ఏం చేస్తుంది? కాటేస్తుంది కదండి. ఒక రైతు ఏం చేశాడు తెలుసా? బాగా వర్షంలో వస్తున్నాడంట. పొలం గట్ల మీద ఉన్న ఒక వణుకుతున్న చిన్న పాము పిల్లని ఏం చేస్తే తెలుసా? తెచ్చుకున్నాడు. పాపం ఇంటికి తెచ్చుకున్నాడు. అది వణుకుతుందని జాలిపడి రోజు కాసింత పాలు పోసి ఉడకబెట్టిన గుడ్డు పెట్టి దాన్ని పోషిస్తున్నాడు. ఇంకో రైతు ఒకరోజు 10 రోజుల తర్వాత అడిగాడంట, పొలంలో ఎలుకలు తిరుగుతున్నాయి, ఏదన్నా పాము పిల్ల ఒకటి ఉంటే ఇస్తావంటే, రా మా ఇంటికి రా ఇస్తానని చెప్పి గబగబా ఆ స్నేహితుడైన రైతుని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చుకొని, రారా ఫ్రెండు నీకు ఇస్తారా, అసలు ఏడుందో తెలుసా అని బొట్టులో చేయి పెట్టి పాపం దాన్ని తీద్దాం అనుకున్నాడు. అదేదో ఫ్రెండ్ అనుకున్నాడు. దాన్ని ఏమనుకున్నాడు చెప్పండి? ఫ్రెండ్ అనుకొని చేయి పెట్టగానే పాలు పోస్తున్నాడు ఇదే చేత్తో. గుడ్డేస్తా అనుకుందా చెప్పండి? ఏం చేసింది తెలుసా? అమాంతంగా కాటేయటం ఏమైంది చెప్పండి? నురుగులు గగ్గి చేసి. పాపము చాలా ప్రమాదకరమైనది. ఏ పాపమైనా బైబిల్ చెప్తుంది, ఏ పాపమైనా అబద్ధము పాపమే, దొంగతనము పాపమే, వ్యభిచారము పాపమే, జారత్వము పాపమే, దేవుని సన్నిధిలో అనాలోచనగా వాడటం పాపమే, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించటం పాపమే కదండి, తల్లిదండ్రులు సన్మానించకపోవటము పాపమే. ఈ పాపం ఏదైనా పాపమే. పొరుగువారిది ఏది ఆశించినా పాపమే. ఈ పాపము ఏం చేస్తుందంటే కరుస్తుంది. పాపము చాలా ప్రమాదకరం. కాబట్టి దేవుని బిడ్డలంగా పాపాన్ని ఎప్పుడైతే మనం దేవుని కాడ ఒప్పుకోవటం మంచి అవకాశం అండి. యేసుప్రభు దగ్గర మనకు మంచి అవకాశం. మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడును చెప్పండి, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి మనకేమిస్తాడు? కృపిచ్చి ధైర్యంతో కూడిన జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి మొదటిగా ధైర్యం రావాలి అంటే, ధైర్యంగా బ్రతకాలి అంటే పాపాన్ని క్షమించబడాలి. రెండవ మాట చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం. అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము. అపొస్తలుల కార్యము గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి
వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చూడండి, రెండవదిగా యేసుతో ఉండిన వారికి ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. చెప్పండి అమ్మా, ఈ రాత్రి నీ సమయం నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఎవరితో ఉంటున్నావు? కొంతమంది ఈ రోజుల్లో బాగా ఎలక్షన్ కూడా దగ్గర పడిందండి, పార్టీలు వెంబడి వెళ్ళేవాళ్ళు కొంతమంది కదండి, జెండాలు పట్టుకొని వెళ్ళేవాళ్ళు కొంతమంది డ్వాక్రా గ్రూపుల మధ్యలో తిరిగేవాళ్ళు కొంతమంది ఆశా కార్యకర్తలతో ఉండేవాళ్ళు కొంతమంది పొద్దు లేచి సాడీలు చెప్పుకునే వాళ్ళ దగ్గరే పోయి చెవి పెడుతుంటారు. ఏం చెప్తాడా, అన్న ఏం చెప్తాడా, బావ ఏం చెప్తాడా, మామ ఏం చెప్తాడా, ఇంక ఇదే పని. వాళ్ళతో ఉన్నంతకాలం మనకేమి రాదు చెప్పండి? ధైర్యం ఉండదు. విద్య లేని పామరులు యేసుప్రభు శిష్యులు వారు ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే వారు యేసుతో ఎవరితో ఉన్నారు? యేసుతో ఉన్నారు. ఎవరితో ఉన్నారు చెప్పండి? యేసుతో ఉన్న వారికి ఏమంటారు చెప్పండి? ఎక్కడ లేని ధైర్యం. యేసుతో ఉంటే ధైర్యము. యేసుతో ఉంటున్నావా? ప్రొద్దున లేచి యేసుతో నడుస్తున్నావా? ఎంఐ మార్గంలో శిష్యులు ఆందోళనతో వెళ్తున్నారండి. అయితే యేసు వారితో నడుస్తున్నాడని వారు ఏం చేయలేదంట? గుర్తుపట్టలేదు. యేసయ్య ఎప్పుడైతే రొట్టె విరిచాడో వారి కన్నులు తెరవయ్యో. ఆయన వాక్యం చెప్తుంటే మనకు గుర్తుపట్ల, ఆయన మోషే ప్రవక్తల పుస్తకాలు కీర్తన గ్రంథంలో విషయాలు చెప్తుంటే గుర్తుపట్ల. ఆయన రొట్టె విరవగా, అందుకనే సంఘంలో రొట్టె విరవబడటం అనేది చాలా ప్రాముఖ్యం. బల్లారాధన చాలా ప్రాముఖ్యం. ఆయన రొట్టె విరవగానే వారి కన్నులు తెరవబడ్డాయి. చూసారా? యేసుతో ఉన్నవారు ధైర్యంగా ఉంటారు. నువ్వు ధైర్యంగా లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ప్రొద్దు లేచి ఎవరితో ఉంటున్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరి దగ్గర కూర్చుంటున్నావు. యేసుతో ఉండటానికి ప్రయత్నం చేయి, యేసుతో నడవటానికి ప్రయత్నం చేయి, యేసుతో జీవించడానికి ప్రయత్నం చేయి. ధైర్యము ఆయనే ఇస్తాడు. యేసయ్య ఒకసారి ఆయన రాత్రి 4వ జామున శిష్యుల దగ్గరికి వస్తూ ఉంటే యేసుప్రభు శిష్యులు వెంటనే ఆయన చూసి ఏమన్నాడు? భూతమని కేకలు వేశారు. యేసు అన్నాడు, నేనే ఏం తెచ్చుకోండి? ధైర్యం తెచ్చుకోండి. యేసు ఎప్పుడైతే నేనే అన్నాడో వారికి ఉన్న ఆ భయం పోయింది. ఎందుకంటే యేసయ్య మాతో ఉన్నాడు. ఈ ప్రయాణంలో యేసయ్య మాతో ఉన్నాడు. ఈ ప్రయాణంలో యేసయ్య మాతో కూడా వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. మూడో మాట చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించు ననునదియే. చూసారండి ఎంత గొప్ప దేవుడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, యేసును బట్టి మనకున్న ధైర్యం ఏంటో తెలుసా? ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన ఆలకించే దేవుడు అండి. యేసయ్య మన ప్రార్థన ఏం చేస్తున్నాడు? ఆలకించువాడు. అదే మన ధైర్యం. ఏంటి పాస్టర్ గారు మీ ధైర్యం అంటే యేసయ్య నా ప్రార్థన ఆలకించువాడు. యేసయ్య నా ప్రార్థనకు జవాబిచ్చువాడు. నేను ఎప్పుడు ప్రార్థన చేసినా నా ప్రార్థనలకు ఆయన చెవియొగ్గువాడు కదండి. దావీదుకు కూడా ధైర్యం అదే. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. ఎందుకు దావీదు అంటే నేను ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వింటాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుడు నన్ను విడువడు, ఎడబాయడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ధైర్యం అండి. ప్రభు మన ప్రార్థన వింటాడు. ఖచ్చితంగా ప్రార్థన విండా చెప్పండి. ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడా. చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ప్రార్థన ఏం చేవాడు? ఆలకించువాడు. ప్రార్థన ఆలకిస్తాడు ఆయన ఖచ్చితంగా.
ఎవరు మొరపెట్టినా, ఎంత గొప్ప దేవుడు. కాకి పిల్ల మొరపెట్టినా విన్నాడా లేదా? కాకి పిల్ల ప్రార్థనే విన్న దేవుడు కదండి. మరి మన ప్రార్థన వినడా? ఖచ్చితంగా వింటాడు. గుడ్డివాడు మొరపెడితే ఏమయ్యాడు యేసయ్య? భర్తిమై దావీదు కుమారుడా నన్ను కరుణించు అనగానే ఏమయ్యాడు యేసయ్య? నిలిచిపోయాడు. యేసయ్య ఏమయ్యాడు చెప్పండి? ఆగిపోయాడు. గుడ్డివాడు మొరపెడితే యేసయ్య ఏమయ్యాడు? ఆగిపోయాడు. యేసయ్య మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఏ మాత్రం సందేహించబాకండి. ఈ రాత్రి ఏ విషయాల కొరకు నువ్వు దిగులు పడుతూ వచ్చావో మీరు ప్రార్థన చేయండి. ఇక్కడి నుంచి వెళ్ళేలోపే ప్రభు మీకు ఉత్తరం ఇచ్చునుగాక. ప్రార్థన ఆలకిస్తున్నాడు కాబట్టే మన ధైర్యం. ఆఖరిది చెప్తా చూడండి. 1 పాపాలు క్షమించబడినప్పుడు ధైర్యంగా ఉంటాం. 2వది యేసుతో ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటాం. 3వది ప్రార్థన ఆలకిస్తున్నాడనే విశ్వాసంతో నడిచినప్పుడు ధైర్యంగా ఉంటాం. 4వ మాట యోబు గ్రంథం 4వ అధ్యాయం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ఎంత బలమైన మాట అండి, ఎంత బలమైన మాట. నీ భక్తి నీకేం పుట్టించాలి? ఎందుకండి భక్తి చేస్తా? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? దానియేలుని సింహాల బోన్లో వేస్తున్నారు. ఆ రాత్రి రాజు కూడా నిద్రపట్ల. రాజు కూడా ఏం చేయలేదు? నిద్రపట్ల. రాజు టెన్షన్ పడ్డాడు. 2వది అక్కడ నాట్యాలు, వాయిద్యాలు, నాట్యం ఆడే వాళ్ళని కూడా ఆ రాత్రి ఏం చేశాడు? ఆపేశాడు. దానియేలుకి ఏం జరిగిద్దో అని టెన్షన్ పడ్డాడు. ఉదయం పొద్దు పొడవటం ఆలస్యం. అట్లా చీకటి విరజిమ్ముకొని సూర్యుడు అట్లా ఉదయించగానే పరిగెత్తాడండి రాజు. ఎడకి సింహాల బోన్ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. భలే చక్కటి మాటలండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. చూడండి ఏం జరిగిందో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము తర్వాత 19 వచ్చిన. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. ఎట్లా పోయాడంటే చెప్పండి. బైబిల్లో ప్రతి మాట మనం ఇలా చదువుకోవాలి, ఎక్స్ప్రెషన్స్తో చదువుకోవాలి. తెల్లవారుజామున బాగా తెల్లవారుగా అవుతూ ఉండగానే పరిగెత్తాడు. 20 వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో ఏమని పిలిచాడు? దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేను గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోలు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా నేను. చూసారండి 23వ వచనం. రాజు ఇందును గురించి అతి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలు బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు ఎవరంట? భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని. చూసారండి, దానియేలు ఎత్తి సింహాల బోన్లో వేశారు. వాళ్ళు అనుకొని ఉండొచ్చు, వేసిన వాళ్ళు ఏమని అనుకొని ఉండొచ్చు చెప్పండి. సహజంగా మన మాటలు చెప్పండి. అయిపోయాడు, ఆహాహా ఓహోహో, దానియేలు పని ఏమైపోయింది? అయిపోయింది. నేను ఒక మాట చెబుతున్నా, మనుషులు నీ పని అయిపోయింది అనుకున్న రోజు దేవుని కార్యాలు నీ పట్ల ప్రారంభమవుతాయి. అద్భుతం. మనుషులు నీ పని అయిపోయింది, ఇక వీడి పని అయిపోయిందిరా. దావీదును కూడా ఏమనుకున్నారు తెలుసా? అబ్బో, కుదరని రోగం వచ్చింది, వీడు ఈ పడక విడిచి ఏం చేయలేడు? తిరగలేడు, మళ్ళా సమాజంలోకి రాలేడు, వీడి పేరు ఎప్పుడెప్పుడు మాసిపోద్దా అనుకుంటే ఏమైపోయింది? అయిపోయింది. ఇంక రేపు నుంచి ఇక్కడ బెత్లెహేములో ఎవరి పేరు చెప్పుకోరు, వీడి పేరు చెప్పుకోరు అనుకున్నారు. పాపం వాళ్ళకి తెలియదు కదండి దేవుని కార్యాలు.
అనుకున్నారు పాపం. పేరు మాసిపోద్ది, అయిపోయింది దావీదు చాప్టర్ అనుకున్నారు. పేరు మాసిపోయింది దావీదు పేరు. చెప్పండి. దావీదు కుమారుడని యేసయ్య పిలిపించుకున్నాడండి. దావీదు తన్నయ్య హోసన్న యూదుల రాజా. యేసయ్య పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. దావీదు పేరు అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. దానియేలు పని అయిపోయింది. అబ్బా, ఆ రోజు ఆ దానియేలుని దాంట్లో వేయగానే వాళ్ళ ఇంటికి పోయి పాపం ఏమేమి తిన్నారో, ఏం పలావ్ తిన్నారో. మరి ఆ రోజుల్లో పలావ్ ఉందో లేదో నాకు తెలియదు. మళ్ళీ పలావ్ ఏడంది పాస్టర్ గారు. మరి పలావ్ తిన్నారో, చికెన్ 65 తెప్పించుకొని తిన్నారో, మరి ఇంకోటి మనకు తెలియదు. కానీ వాళ్ళు వెయ్యగానే ఏమనుకొని ఉంటారు చెప్పండి? అయిపోయిందిరా, చాప్టర్ క్లోజ్ రా అనుకొని ఉండొచ్చు. దానియేలు ఏమన్నా తెలుసా? రాజా, నేను నా దేవుని దృష్టికి భక్తి గలవాడైనందున సింహములు నాకేం చేయలేదు, ఏ హాని చేయలేదు. నా దేవుడు ఎవరో తెలుసా? సింహాల నోళ్ళు మోయించేవాడు. చెప్పండి, ఎవరైనా సింహాల నోళ్ళు మోయించేవాడు. అవసరమైతే సింహాలను కూడా చీల్చేవాడు. ఎంత గొప్ప దేవుడు! భక్తిలో ధైర్యం ఉంది. అందుకని సామెతలు 14:26 ఏమో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగినట మామూలు ధైర్యం అని లేదు. మీ బైబిల్లో చదవండి. బహుధైర్యం పుట్టించు. చెప్పండి, ఏ ధైర్యమో? బహుధైర్యం. మనం దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుట ద్వారా బహుధైర్యం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలంగా మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. హిజ్కియా ఏమంటాడో తెలుసా? మీరు దిగులు పడకుడి, మీ ధైర్యము విడిచిపెట్టకుడి. అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి దండెత్తడానికి వస్తే ఇంత పెద్ద పేపరుతో ఇంత పెద్ద లెటర్ రాసి, హిజ్కియా ఇంత లెటర్ రాశాడు. మరి ఎంత పెద్దదో తెలియదండి. ఆ లెటర్ రాశాడు, మొత్తానికి రాసి పంపించాడు. హిజ్కియా, నీవేదో ప్రగల్భాలు పలుకుతున్నావు, అయిపోతావు. ఎంతోమంది వచ్చారు నా మీదకి, అష్షూరు రాజు సన్హెరీబు వచ్చారు. వాళ్ళు ఏమైపోయారు తెలుసా? మిడతల్లాగా అయిపోయారు. ఇదిగో నీవు, నీ సైన్యం, యోధా వారంతా రేపొద్దున అట్ట అవుతారు అని లెటర్ పంపించాడండి పాపం దోతల చేత. హిజ్కియా ఏం చేయలే. ఆ లెటర్ తీసుకొని వెళ్ళి దేవాలయంలో ఆ లెటర్ ఇట్ట పెట్టి చేయి పెట్టాడు. దాని మీద చేయి పెట్టాడంట. చేయి పెట్టి, ప్రభువా, తెలుసో తెలియకో, అమాయకంగా అనాలోచితంగా, కావాలనో దురుద్దేశంతోనో లెటర్ పంపించాడు. ఈ లెటర్ని నీ సన్నిధిలో తీసుకొచ్చి, ఇదిగో ప్రార్థన చేస్తున్నా. ఏం చేస్తావో తెలియదు. నువ్వు చెప్పావుగా, మీ ధైర్యం విడవకూడదు అని నువ్వు చెప్పావుగా. ప్రార్థన చేస్తున్నా. ఈ లెటర్ పెట్టుకొని ప్రార్థన చేస్తా. ఆ లెటర్లో ఏముందో కూడా చదవాలా నేను. వాళ్ళు చెప్పారు, దోతలు చెప్పారు అంతే. ఆ లెటర్లో ఏముందో కూడా చదవాలా. పెట్టి ప్రార్థన చేశాడు అంతే. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు దండుపేటలో ఎంతమందినంట? 185,000 మంది. యుద్ధం వీళ్ళు చేయలా. దేవుని ప్రజల పక్షంగా ఎప్పుడు దేవుడు వాళ్ళని యుద్ధం చేయనీలా. ఎవరైతే విరోధంగా లేచారో వాళ్ళ మీదకు ప్రభువే యుద్ధం చేశాడు. సింపుల్ అండి, సింపుల్. మన భక్తిలో మనం నడిస్తే భక్తి ధైర్యం ఇస్తుంది. సింహాలు కాదు, గర్జించు సింహాలైనా వాటి నోళ్ళు మూయిస్తాడు యేసయ్య. అవసరమైతే చీలుస్తాడు. చీల్చే రోజులు కూడా వస్తాయి. అవసరమైతే సింహాల నోళ్ళు చీలుస్తాడు, అవసరమైతే చేస్తాడు. అంత భయంకరమైన కార్యాలు భక్తి గల వారి ఎడల చేస్తాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలు ఏం చేయాలి తెలుసా? ధైర్యంగా ఉండాలి. నువ్వు భక్తి చేస్తున్నావు కదా, రోజు ప్రార్థన చేసుకుంటున్నావు కదా, నమ్మకంగా జీవిస్తున్నావుగా, వాక్యానికి తగినట్టుగా బ్రతుకుతున్నావుగా. భక్తి ఎంత చక్కటి మాట ఎలీఫస్. నీ భక్తి నీకేం పుట్టించాలి? ధైర్యం పుట్టించాలి. భక్తిలో ధైర్యం ఉంది. ప్రార్థన చేసుకుందామా?
ఈ రాత్రి ప్రభువా, ఎందుకు నేను అధైర్యపడుతున్నాను, ఎందుకు నేను భయపడుతున్నాను, ఒకవేళ నీతో లేనా, నేను ఇంకా నా పాపాలు క్షమించబడలేదా? పాపములు క్షమించబడినప్పుడు ధైర్యం ఉంటుంది అని మీరు చెప్పారు. యేసుతో ఉన్నవారికి ధైర్యం ఉంటుంది అని మీరు చెప్పారు. మూడో మాట, ప్రార్థనా జీవితం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, ధైర్యం ఉంటుంది. మూడోది, మన భక్తి జీవితమే ధైర్యం ఇస్తుంది. 4 మాటలు విన్నామయ్యా. ఒకవేళ నేను ఎక్కడైనా భక్తిలో పెరగట్లేదా, భక్తిలో జీవించటలేదా, భక్తిలో నివసించటలేదా, భక్తిగల జీవితం నాకు దయచే. దానియేలు సింహాల బోనులో వేయబడ్డప్పటికీ నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని, భక్తి గలవాడను కాబట్టి సింహములు నాకు ఏ హానియూ చేయలేదు. చెప్పాడుగా. కాబట్టి నాయన, భక్తి గల జీవితం మాకు నేర్పించు. లోకంలో బ్రతికేటప్పుడు భక్తి కలిగిన జీవితం మాకు నేర్పించు. భక్తి కలిగిన మాటలు మాకు నేర్పించు. భక్తి కలిగిన ప్రవర్తన మాకు నేర్పించు. భక్తిలో పెరగటం మాకు నేర్పించు. మా భక్తే మాకు ధైర్యమునిస్తుంది. ఒకవేళ భక్తి లేకపోతే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ హింసలు వస్తాయి. భక్తి గల వారికే హింసలు వస్తాయి. ఒక వ్యక్తిని ఎవరైనా టార్గెట్ చేస్తున్నారంటే ఆ వ్యక్తి భక్తిలో ఉన్నాడు. ఆ వ్యక్తిలో భక్తి ఉంది కాబట్టే ఆ వ్యక్తి మీద ఫోకస్, ఆ భక్తిని బట్టి ఫోకస్. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశిస్తేనే వస్తాయి. అయితే ప్రభు ఏమన్నాడు తెలుసా? లోకంలో మీకు శ్రమలు వస్తాయి, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్నే జయించున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి కలిగి నడుచుకోవటం మనం నేర్చుకున్నాం. 4 మాటలు. ధైర్యము, యేసులో ధైర్యము. యేసు ధైర్యపరచువాడు. ఎప్పుడు? పాపము క్షమించబడితే ధైర్యం. పాపం క్షమించబడకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే దినం ప్రభు చేసినదని మనం చిన్నప్పుడు పాడేవాళ్ళం. ఈరోజే, దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాత్ మేడ్. ఇదే దినం. ఇంకా నీ పాపాన్ని ఒప్పుకోకుండా దేవునికి దూరంగా వెళ్తూ ఉంటే ఈ రాత్రి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. పాపములు క్షమించుటకు మనుష్య కుమారుడికి, యేసు ప్రభుకు మాత్రమే భూమి మీద అధికారం ఉంది. ఆయన మన పాపములను, దోషములను కనిపెట్టి చూస్తే ఎవరు నెరవలేడు ఆయన దగ్గర. కానీ కృపగల దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ పాపం క్షమించబడ్డప్పుడే నీకు ధైర్యం కలిగిన జీవితం. ఏదియూ ఎంత మాత్రం మీకు హాని చేయదు. ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య పరిస్థితులైనా, వచ్చే ఆటంకాలైనా, ఎదురు తిరుగుతున్న మనుషులైనా, సవాళ్ళు విసురుతున్న వారు ఎవరైనా, నీ పాపం క్షమించబడ్డప్పుడు ఏది నిన్నేం చేయలేదు. ధైర్యంగా బ్రతకగలం. రెండోది, మనం యేసుతో ఉంటే, విద్య లేని పామరులే యేసుతో ఉన్నందుకు, వాళ్ళకి చదువు లేదండి, విజ్ఞానం లేదు, వాళ్ళకు కావలసిన ధన సంపదలు ఏమీ లేవు, కానీ వాళ్ళ ధైర్యం, జీసస్ ఈస్ విత్ అస్, యేసు మాతో ఉన్నాడు, పునరుద్ధరణని యేసయ్య మాతో ఉన్నాడు, ఇదే వాళ్ళ ధైర్యం. యేసుతో ఉన్నప్పుడు ధైర్యం. 3వ మాట చూసాం, యేసు నిమిత్తమై ఆయన చిత్తానుసారంగా ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థన వినే దేవుడున్నాడు కాబట్టి ధైర్యం. భక్తి కలిగిన జీవితం ధైర్యాన్ని ఇస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశముకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 23వ రోజు సిలువ ధ్యాన కూడిక, ఈ లెంట్ ప్రేయర్లో మమ్మల్ని దర్శించారు. ఇంకా ఎవరైతే ధైర్యం లేకుండా ఉన్నారో, ధైర్యం లేని వారిని ధైర్యపరచుడి, యేసు ధైర్యమిచ్చువాడనే అంశం మీద చక్కగా, సూటిగా, స్పష్టంగా మాతో ముచ్చటించారు. విన్న వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదకరం చేయండి. దానియేలు జీవితం మాకు లాస్ట్లో గుర్తు చేశారు ప్రభా. భక్తి ధైర్యాన్ని ఇస్తుంది.
ఈ లోకంలో చేసే ఈ భక్తి వృధాగా పోదు ప్రభా. భక్తి వృధాగా పోదు. యెహోవా యందు భయభక్తులు కలిగి బహుధైర్యం, భయభక్తులు కలిగిన జీవితం మీరు చూస్తున్నారు. మీరు మమ్మల్ని గమనిస్తున్నారు. మీరు మా గురించి ఆలోచిస్తున్నారు. మీరు మా భవిష్యత్ తిరిగిన దేవుడవు అని భయభక్తులు కలిగి మీ కొరకు జీవించినప్పుడు అది బహుధైర్యాన్ని ఇస్తుంది. అట్టి ధైర్యం కలిగిన వారమై ఈ లోకంలో మీరు రాకడ పర్యంతము మీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం దయచేయండి. సంఘాన్ని దీవించండి. లైవ్లో చూస్తున్న బిడ్డలను దీవించండి. క్రమం తప్పకుండా ఈ శిలువ ధ్యాన కూడికలో పాల్గొనుచున్న బిడ్డలను దీవించండి. ఇంకా రాలేకపోతున్న వారిని కూడా నడిపించండి ప్రభు. ముందున్న సమయాలు చక్కగా సద్వినియోగం చేసుకోవటానికి కృప దయచేయమని సంఘాన్ని, కుటుంబాలు దీవించండి. మా బిడ్డలు చాలామంది పరీక్షలు రాస్తున్నారయ్యా. పరీక్షలు రాస్తున్న బిడ్డలందరి కొరకై ప్రార్థన చేస్తున్నా. పరీక్షల దినాల్లో మంచి ఆరోగ్యాలు దయచేయండి. మితి లేని మీ జ్ఞానం బిడ్డలకు దయచేయండి. ఎవరు స్కూల్ ఎగ్జామ్స్, కాలేజ్ ఎగ్జామ్స్, కాంపిటీషన్ ఎగ్జామ్స్, అవి ఏ పరీక్షలైనా సిద్ధపడుతున్న బిడ్డలను మితి లేని మీ జ్ఞానంతో నింపండి. అయ్యా మీ దగ్గర జ్ఞానం ఉంది, సహాయం చేయండి. మా సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభాటి బిడ్డలు మీరు కనికరించండి, స్వస్థపరచండి. సంఘంలో ఉన్న చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాండ్రు, పెద్దలందరినీ ఒక్కొక్కసారి మీరు దర్శించి నీ బిడ్డలకు మీ ధైర్యం కలిగిన ఆత్మ, అవును ప్రభా మాకు పిరిగితనము కలిగిన ఆత్మ మీరు ఇవ్వలేదు, ధైర్యం కలిగిన ఆత్మనే మాకు ఇచ్చారు. ఒక్కొక్కరిని ఈ రాత్రి అటువంటి ధైర్యం కలిగిన ఆత్మతో సంధించి దీవించి కృప కలుగు చేయమని విన్న మాటలు మా జీవితంలో నిరంతరంగా ఫలభరితంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ రాత్రి సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డకు, సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతము తోడయుండును గాక. ఆమేన్.